అలారం మూవీ రివ్యూ. ఈ మూవీ 135 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీలో స్టోరీ గైస్, అసలు మూవీలో స్టోరీ ఏం నడుస్తుందో అర్థం కాదు. అసలు మూవీలో అందరూ కొట్టుకుంటా ఉంటారు. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏ దానికోసం కొట్టుకుంటున్నారో మనకి అసలు అర్థం కాదనమాట. కాకపోతే ఏంటంటే గన్స్ తో కాల్చుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటా ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు అనేసి అయితే మూవీలో పర్ఫెక్ట్ రీజన్ లేదు. అసలు మూవీ మొత్తం ఏంటంటే కన్ఫ్యూజన్ లో నడుస్తా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో ఒక స్టోరీ అనుకుంటాం, దాని తర్వాత ఇంకొక స్టోరీగా మారిపోతుంది. సరేలే ఒక 1 అవర్ దాకా దీనికోసం కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు అనుకుంటాం. కాకపోతే ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ చేంజ్ అవుతుంది అనమాట. అసలు ఓవరాల్ గా మూవీ మొత్తం చూస్తే మూవీ మొత్తం ఎందుకు నడుస్తుందో అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే గైస్, మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే దాని గురించి మనకేం అర్థం కాదనమాట. ఎందుకంటే మనకి అసలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించారు. కాకపోతే ఏంటంటే మన హీరోకి వాళ్ళకి ఏదో ఉంది అన్నట్టుగా చూపిస్తా ఉంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించుంటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఎమోషన్ కొంచెం బాగా ట్రై చేస్తారనమాట. ఆ ఎమోషన్ కొంచెం మనకు వర్కౌట్ అయ్యేది. మూవీలో గైస్ మన హీరో సంథింగ్ ఏదో పేరు చెప్తాడు అనమాట. ఒరిలెంట్ ఏదో పేరు చెప్తాడు. వాడెవడో వస్తున్నాడు అంటారు అనమాట. అసలు వాడు ఎవడు ఏంటి అనేసి నాకు అర్థం కాల. వాడి గురించి ఇంకా కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండే అనిపించింది. అలాగే మూవీలో చిస్టర్ అనేసి ఒకడు ఉంటాడు. అసలు వాడెవడు, మన హీరో ఫ్రెండ్ అంటారు, డిసిఏ ఆఫీసర్ అంటారు, ఏదేదో అంటారు గైస్. కాకపోతే ఏంటంటే వాడెవడు అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. మూవీలో ఏమన్నా కొంచెం బాగుందా అంటే ఆ గన్ ఫైర్స్ గైస్, ఆ గన్ ఫైర్స్ అలా కాల్చుకుంటా ఉంటారు. అవి ఏమన్నా మరీ అంత డిఫరెంట్ గా ఉంటాయి అంటే అవి కూడా మరీ అంత డిఫరెంట్ గా ఉండవు. ఏదో నార్మల్ గా కాల్చుకుంటా ఉంటారు అంతే. మూవీ మొత్తం ఏంటంటే చంపుకుంటూ కాల్చుకుంటూ అలా సర్వైవ్ చేస్తా ఉంటుంది అనమాట మూవీ మొత్తం. అలాగే ఇంకొకటి ఏంటంటే గైస్, మూవీలో హీరోయిన్ ఉంటుంది. అసలు ఏం చేస్తుందో అర్థం కాదు, ఎందుకు ఉందో అర్థం కాదు. ఎవరెవరికో మెసేజ్ చేస్తా ఉంటారు ఏదో ఒక ఫోన్ లాంటిది పట్టుకొని. అదేంటో మరి ఎందుకు మెసేజ్ చేస్తుందో అర్థం కాదు. ఏంటో మరి ఏదో అలా వెళ్తా ఉంటుంది అంటే తన క్యారెక్టర్ కూడా అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ ఒక గ్రూప్ కలిసి ఒక అడవిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఒక ప్లేన్ క్రాష్ అయ్యి కనిపిస్తుంది. ఆ ప్లేన్ ఎవరు క్రాష్ చేశారు, ఎందుకు క్రాష్ అయింది, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి, అందువల్ల కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకేంటంటే గైస్, మూవీలో మన హీరో స్టార్టింగ్ లో అంటాడు అనమాట, మనకేదో ప్రమాదం వస్తుంది, ఎవరో మన కోసం వస్తున్నారు, ఏదో చేస్తారు అనేసి. అసలు ఏం చేస్తారు దాని గురించి కూడా వీళ్ళు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. మూవీ స్టోరీకి ఒక రీజనింగ్ లేదు, ఒక సీన్ కి ఇంకో సీన్ కి అసలు సంబంధమే ఉండదు. మూవీ ఎలా పడితే అలా తీసేశారనమాట. మూవీలో గైస్ గుండేసుకుని ఒక అతను ఉంటాడు గైస్, అతని క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొంచెం బాగుంది అనిపించింది. ఆ క్లైమాక్స్ కి వచ్చేయాలి ఆ క్యారెక్టర్ కూడా వీళ్ళు దరిద్రం చేశారు. నేను ఆ క్యారెక్టర్ అయినా ఏదో కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంటుంది అనుకున్నాను, కాకపోతే అది కూడా లేదనమాట. ఇంకా మూవీలో గైస్ విఎఫ్ఎక్స్ కానీ సిజీ కానీ కొంచెం బాగున్నాయి. ఆ బ్లాస్ట్లు కానీ చూపించడం కానీ కొంచెం బాగా చూపించారు, కొంచెం బాగా అనిపించింది. వాటి వరకు అయితే ఆ వార్ సీక్వెన్స్ కానీ, ఆ బ్లాస్ట్లు కానీ, ఆ గన్నులు కాల్చడం కానీ అక్కడ వరకు అయితే ఓకే గైస్, బానే ఉంది, ఓకే అనమాట. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ దరిద్రంగా ఉంటుంది అనమాట అంతే. సో ఓవరాల్ గా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.